ఇది అదేనా? 2 సంవత్సరాల్లో ఇంత మార్పా? లేదా చీర కట్టుకోవడం వల్ల నాకలా కొడుతుందా? హాయ్. ఏంటిది? ఈ చీరలేంటి, ఆ స్లో మోషన్ వాక్లేంటి, ఏంటిది? ఏరా బాలేదా? నీకు అలా అర్థమైందా? సరే చెప్పు. ఓయ్ చెప్పు. హర్ష అంటే అది అది మళ్ళీ మొదటిగా వచ్చావు. స్నేహ, నీకు అసలు చెప్పే ఉద్దేశం ఉందా లేదా? హా అదేంటి అలా అంటావు? మరి అసలు నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం అంటావా? ప్రాణం రా. మరి చెప్పు. ఇంకా జీవితాంతం ఇలా అడుక్కోవడమేనా? ఇలానే ఫైనల్ ఇయర్లో ఒకసారి రమ్మన్నావు, ఎగ్జామ్కి ముందు ఒకసారి, ఎగ్జామ్ తర్వాత ఒకసారి. మీరే చూడండి. ఏదో చెప్పాలన్నా చెప్పు. ఏమైనా తిన్నామా? ఇప్పుడు ముందు వచ్చిన విషయం చెప్పు స్నేహ. తెలుసు కదా ఎగ్జామ్స్ ఉన్నాయని. నీ అబ్బా, నీకు నాకన్నా ఎగ్జామ్స్ ఎక్కువైపోయారా? లేదంటే ఇదే ప్రపోజ్ చేస్తుందని పోజ్ కొడుతున్నావా? ఓయ్ చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అంటే రాత్రంతా ఫ్రెండ్స్ తో ఈ విషయం కోసం డిస్కస్ చేశాను. సరే, వాళ్ళు కూడా ఎంత అడిగినా మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. నువ్వు చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? ఎలా అడగాలో తెలియక నేనే ఇబ్బంది పడుతుంటే. అడగడం అంటే అదే ఎలా చెప్పాలో తెలియక. ఉండు హర్ష, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేనా? తింటావుగా, నోటితో చెప్పు. ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటావు ఎందుకు? నా ముందు మెలికలు తిరగడానిక? ప్రపోజ్ నేను చేస్తున్నా గనక నువ్వేం మాట్లాడినా వినాల్సి వస్తుంది, ఏమన్నా పడాల్సి వస్తుంది. వెళ్ళాక చెప్తారా నీ సంగతి? ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. ఊరుకో అబ్బాయి, నువ్వు చెప్పాయంటే చెప్పడానికి ఇదేమన్నా చిన్న మ్యాటరా? ఎంత ధైర్యం ఉండాలో తెలుసా, అందులోనూ అమ్మాయిని. నిన్న అమ్మాయి అన్నాడు అనుకున్నాడు బాగుపడినట్టే. అందులోనూ నీ గురించి పూర్తిగా తెలిసి నేను అలా ఎందుకు అనుకుంటా చెప్పు. ఇదిగో, ఇంకోసారి నన్ను ఏమైనా అన్నావు అనుకో, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. మరి ఎందుకే అంత భయం ఉన్నప్పుడు కాల్ చేసి అర్జెంట్గా బీచ్కి వచ్చి అన్నావు? ఏదో నేను నీ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు, ఇక్కడ పిలిచి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు నువ్వు నీ ఫేస్ ఉన్నట్టు. అంటే నిన్ను ఇక్కడికి పిలిచింది, నువ్వు ఇక్కడికి వచ్చింది లేదు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఈ ఒక్క మాటతో నా భయం మొత్తం పోయింది తెలుసా? స్నేహ, నా కోపం తెప్పించుకో. ఎందుకు వచ్చావో, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఏం లేదు, నా అసైన్మెంట్స్ ఉన్నాయి, రాస్తావేమో అని. నువ్వైతే నా అంటే వెంటనే రాస్తావు కదా. అసైన్మెంట్సా? అందుకే నేను ఇంత అర్జెంట్గా పిలిచావు? హా, లేకపోతే ప్రపోజ్ చేయడానికి పిలిచా అనుకుంటున్నావా ఏంటి? బాయ్. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక రమ్మన్నావు, పోనీ అప్పుడైనా చెప్పావా? చూడండి, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఎగ్జామ్స్ ఎలా రాసా?
చేత్తో ఇది అడగడానికి పిలిచావా? అంటే యాక్చువల్లీ కాదు. మరి పర్టికులర్ గా దేనికి? ఉండబ్బాయి, చెప్పు చెప్పు అంటే చెప్పడానికి ఇదేమైనా ఏంసా? సర్లే చెప్పు. హర్ష, నీకు ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ నేను ఎందుకు చెప్పలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. సరే, కానీ ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అని భయం వేస్తుంది. చెప్పేయడానికి చెప్పలేకపోతున్నా, చెప్పకపోతే నీ పదాల్లో ఉన్న రైమింగ్, కాన్ఫిడెన్స్ నీ మాటల్లో కనబడట్లేదు. సో దాట్ మ్యాటర్ రాతమ్మా. తమ్ముడా? స్నేహ, సరే సరే, చెప్తా చెప్తా చెప్తా. హర్ష, ఒక నిమిషం. వర్షం చెప్పు. ఈరోజు ఈవినింగా? ఈరోజు ఈవినింగ్ ఏం పని ఉందా? నీకేం పని ఉందో నాకేం తెలుసు. సరే వెళ్దాం, నేను ఫ్రీయే. చెప్పు. హర్ష ఎవరు? అదే మీ ఫ్రెండ్ వర్షిని ఉందిగా, నైట్ కి కలుద్దాం అన్నది. సో ఎలాగో ఏం పని లేదు కానీ చెప్పి కలుద్దాం అన్నా. ఓ, స్నేహ, స్నేహ ఏమైంది? సరే నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. టైం అవుతుందా? ఏదో చెప్పాలని పిలిచావు కదా. నీతో చెప్పడానికి నాకేముంటాయి. బాయ్. బాయ్. ఇది మ్యాటర్. ఇప్పుడు ఇద్దరికి జాబ్లు కూడా వచ్చాయి. చూద్దాం మేడం గారు ఇప్పటికైనా చెప్తారా లేదా అని. ఏంటా చూపు, ఇలానే పిలుస్తావు, అర్జెంటుగా రమ్మంటావు. నువ్వేదో ప్రపోజ్ చేస్తే ఓకే చెప్దామని నేను తగ్గెందుకుంటూ రావడం, తీరా ఇక్కడికి వచ్చేసరికి అసలు నువ్వు సంబంధం లేని వాటి కోసం మాట్లాడడం. సరే గాని మీ వర్షిని ఎలా ఉంది? వర్షినియా? ఏమో, నీ ఫ్రెండ్ గురించి నాకేం తెలుస్తుంది? అబ్బా, ఆ రోజు నైట్ డిన్నర్కి వెళ్ళారు కదా తమరు, ఆ వర్షిని. ఇప్పుడు అబద్ధం చెప్తే 2 చంపలు వాయిచ్చేస్తా. ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ డే రాత్రికి దాన్ని వెళ్ళి కలిసావు కదా. వాట్? అబ్బా, అది జస్ట్ డిన్నరే, ఏదో మళ్ళీ కలవం కదా అని చెప్పి. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి? ఏమో, నువ్వు డిన్నర్కే వెళ్ళావో ఇంకేమైనా అనుకొని వెళ్ళావో ఎవరికి తెలుసు. చిచిచి, రామ రామ, ఆ మాటలేంటి? అబ్బా, నువ్వు వెళ్తే తప్పలేదు గాని నేను అంటే వచ్చేసిందా? అయినా ప్రేమ ఉంటే భయం ఆటోమేటిక్ గా ఉంటుంది బాబు. అది భయం కాదు, అనుమానం. ఆ రోజు ఎందుకేనా డిన్నర్ అనగానే అంత కోపం గెలిపోయావు? మరి అయినా నీ మీద కూపడ్డానికి నాకు ఇంకేం రీజన్స్ ఉంటాయి చెప్పు. అమ్మ నీ అమ్మ, 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా నీకు మాట్లాడాలనిపించలేదా? నన్ను నీతోనే కాదు దాంతో కూడా మాట్లాడి 2 సంవత్సరాలే అయింది. ఇంక నీతో పెళ్ళైతే నా పరిస్థితి ఏంటో. ఓన్లే చెప్పు. హర్ష, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? ఇబ్బంది పెడితే ఏ అమ్మాయి ఇంతసేపు మాట్లాడాలనుకోదు. మరి ఫీలింగ్ షై హర్ష. ఏంటి? సిగ్గుపడుతున్నా బే. ఓ వద్దొద్దు, ఇంత క్లాంగ్లే బాగుంది. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఎందుకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముందు నించొని సిగ్గుపడుతుందంటే దాని అర్థం ఏంటి? నువ్వంటే ఇష్టమనిరా. నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ నువ్వెప్పుడు చెప్తాను చూస్తున్నా. మరి నువ్వే చెప్పుండొచ్చుగా. పిలిచింది నువ్వు, చెప్పాల్సింది నువ్వే కదా. పోనీ నువ్వు అన్నట్టు నేనే ముందు చెప్పాను. మీ అబ్బాయిలంతా ఇంతే, కొంచెం క్లోజ్గా ఉంటే చాలు లవ్ అయినేసుకుంటారు. అని నువ్వే రివర్స్ అయిపోతే ఏంటి నా పరిస్థితి ఏంటి? ప్రేమను పక్కన పెడితే మాటలు మాత్రం బాగానే ఇచ్చావు. అవును స్నేహ, రేపు పొద్దున నువ్వు పెళ్ళి అయ్యి కూడా నువ్వు ఎలానే సిగ్గుపడితే నా పరిస్థితి ఏంటంటావు? నువ్వు నన్ను చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇప్పుడు సిగ్గు మొమోటం అన్ని సైడ్కి వెళ్ళిపోతాయి. మాటలు నేను కాదు, నువ్వు నేర్చావు.